చెరపకురా చెడేవు అంటారు. ప్రస్తుతం బ్రిటన్లో కొత్త కొత్త చిక్కులు వస్తున్నాయి. ఈ చిక్కులకి పరిష్కారం ఏంటి అన్నటువంటిది బ్రిటన్ ప్రభుత్వం దగ్గర కాదు, ప్రజల దగ్గర లేదు. ప్రభుత్వం అయితే చూసి చూడనట్టు ఉండాలన్నటువంటి ఆలోచన చేస్తుంటే ప్రజలకి సంబంధించి మాత్రం ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓ పక్కన బ్రిటన్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలకి సంబంధించి పరిష్కారం ఏది అన్నటువంటి విషయాన్ని ఈరోజు వరకు కూడా అక్కడ ప్రభుత్వం ఆలోచించలేదు. ఇప్పుడు తాజాగా చూస్తే ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ డెరెక్ డ్రమొండ్ 58 బీయింగ్ జైల్డ్ ఫర్ 3 years ఫర్ పంచింగ్ ఎ పోలీస్మెన్. ఐ డూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ వెన్ జోర్డానియన్ ఆర్ పాలస్తీనియన్ asylum seeker ముస్తఫా అలీ మబిడియన్ who assaulted a female police officer was only fined 26 euros and could not do a community service because he cannot speak English. ఇది అక్కడ ప్రజల యొక్క ఆగ్రహానికి సంబంధించినటువంటి అంశం. ఏంటంటే బ్రిటన్ పోలీసులు శరణార్థులు వచ్చి కొడితే పెనాల్టీ వేసి పంపిస్తున్నారు. అదే సందర్భంలో ఆ బ్రిటన్ పోలీసుల్ని మీరు మా మీద ఎందుకు దాడి చేస్తారని నిలదీస్తే వాళ్ళకి జైలు శిక్షలు వేస్తున్నారు. ఇది బ్రిటన్లో ఇది ఎక్కడ ధోరణి అని బ్రిటన్ ప్రజలే సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు.